ఇట్ నాట్ ద నెగ్లిజెన్స్? నిజంగా మీరు ముందే వాళ్ళను జాగ్రత్తగా పెద్ద ఆసుపత్రికి తీసుకొచ్చుంటే ఈ సమస్య వస్తుందా? లాస్ట్ టైం వాంఖిడి, ఆదిలాబాద్ జిల్లా వాంఖిడిలో కూడా ఇలాంటి సంఘటన జరిగితే ముందు వాంఖిడి ఆసుపత్రికి తీసుకుపోయి, తర్వాత ఆసిఫాబాద్ ఆసుపత్రికి తీసుకుపోయి, ఆడికెళ్ళి మంచిర్యాల దవాఖాన తీసుకుపోయి, చేతులు దాటినాక నిమ్స్ ఆసుపత్రికి తీసుకొస్తే పాప ముక్కు పచ్చలారని బిడ్డ శైలజ నిమ్స్ ఆసుపత్రిలో చావుతో పోరాడి చివరికి మరణించింది. దాని నిర్లక్ష్యం ఎవరిది? మీది కదా. 5 రోజులు 5 ఆసుపత్రులు తిప్పి ఆలస్యంగా ఆసుపత్రికి తేవడం వల్ల శైలజ అనే బిడ్డ పాపం మరణం పాలైంది. ఇవాళ కూడా 10వ తారీఖు అయింది వరకు 5 రోజులు. 5 రోజులు ఏం చేసింది? 5 రోజుల నుంచి ఆ పిల్లల్ని ఆసుపత్రికి తీసుకురాకుండా మీ